హలో అందరికీ. విజయనగరంలో కృష్ణ అనే బాబు గురించి కలెక్ట్ చేసిన మనీలో కొన్ని చాలా భారీ మొత్తంలో కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. దాని గురించి క్లారిఫై చేయడానికి మనతోని వాళ్ళు ఒక గెస్ట్ వస్తున్నారు. ఆ గెస్ట్ మాట్లాడతారు. ఇది నా లైవ్ కన్నా ఆ అబ్బాయి లైవ్ అంటే బాగుంటుంది. హాయ్ మనీ, ఎలా ఉన్నావు? కొద్దిగా హెల్త్ ఎలా ఉంది? హెల్త్ కొద్దిగా బాగాలేదని చూపించాలి. కొద్దిగా ఎవరు లేరు కదా, ఒక్కనే ఉంటున్నాం కదా. పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? మనీ ఊర్లో ఉంటారని పేరెంట్స్ ఊర్లో ఉంటారు. ఓకే ఓకే, నైస్. అంటే మన కంటెంట్ ర్యాపిడ్ చేస్తాం కదా, సో మనం ఏ టైంకి వస్తాం ఏ టైంకి వెళ్తాం తెలియదు అనమాట. సో అదనమాట. ముందుగా లైవ్ స్టార్ట్ అయ్యే ముందు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. జనాలకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఒకటే రోజు ఒక రాత్రికి రాత్రి 9.5 దగ్గర నుంచి 11.5 వరకు వెళ్ళింది, అంటే 11.5కి వెళ్ళింది. 2 కోట్లు బంప్ అయిపోయాయి సడన్ గా. సో దాని గురించి రకరకాలుగా వర్షన్స్ వచ్చాయి. ఒకళ్ళు అంటున్నారు, మీరే పోస్ట్ చేశారు ఏంటి అంటే US డాలర్ రేట్ పెరిగిన దాని వల్ల, ఎక్స్చేంజ్ రేట్ పెరిగిన దాని వల్ల 2 కోట్లు అయితే డిఫరెన్స్. అసలు ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఫస్ట్ ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే, నాకు ఈ డాలర్ రేట్ పెంచుతున్నట్టు గానీ ఇవన్నీ చేస్తున్నట్టు గానీ నాకు తెలియదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు పేరెంట్ కి నాకు కాంటాక్ట్ ఉంటేనే కదండి నేను జనాల్లోకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గానీ చెప్పడం గానీ చెప్తాను. పోనీ ఎక్కడైనా ఏదైనా రాంగ్ అని తెలిసినా సరే నేనే వద్దని చెప్తాను. ఎందుకంటే ఈ రోజు నన్ను నమ్ముకుని 4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే బాధ్యత నాకు ఉంది. అంతేనయ్యా, నాకు ఉంది. ఇప్పుడు సపోజ్ నవీన్ అన్నయ్య ఉన్నారు. నవీన్ అన్నయ్య ఏమని అంటే, పేరెంట్స్ తో నువ్వు మాట్లాడలేదు, నువ్వు నాతో మాట్లాడితే సరిపోద్ది అన్నారు. ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు కాడి నుంచి ఇప్పుడు వరకు నేను ఎన్నిసార్లు కాల్ చేసి అడిగాను, క్యాష్ ఎంత వచ్చింది, క్యాష్ ఎంత వచ్చిందో చెప్పండి, నేనే వచ్చి వీడియో తీసుకుంటాను, లేదా మీరైనా వీడియో పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్కరు కష్టపడి ఇచ్చిందే. నేను నా ర్యాపిడో ఆఫీసుకుని ఇన్ని రోజులు బాబు గురించి తిరుగుతున్నాను. ఎందుకు? బాబు ప్రాణం బతకాలనే కదా. ఈ రోజు నన్ను నెగిటివ్ చేసి మాట్లాడుతున్నారు. మొన్న హాస్పిటల్ తీసుకెళ్లారని, హాస్పిటల్ తీసుకెళ్లారు. నవీన్ రామ్ సింగ్ అని వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత అక్కడికి వెళ్ళారు. నాకు డాక్టర్ చూశారు. డాక్టర్ అన్నారు, ఒక 4 రోజులైనా రెస్ట్ తీసుకోవాలి బాబు, లేదంటే ఒక 10 రోజులైనా మినిమం తీసుకోవాలి అన్నారు. నేనేం చేశానంటే, మరీ 10 రోజులు అంటే అవ్వదండి, ఎందుకంటే అక్కడ బాబుకి ఎక్కువ టైం లేదు, నేను తిరుగుతూ వీడియోస్ పెడుతుంటేనే కదా జనాలు డబ్బులు వేస్తున్నారు, ఎందుకంటే జనాలు నా ముఖం చూసి వేస్తున్నారండి ఆ డబ్బులు. నిన్న నైట్ నేను పేరెంట్ కాల్ చేసి ఇప్పుడు దాకా ఎంత వచ్చాయండి అమౌంట్ అంటే, ఓ 45-50 వచ్చాయి మనకంట అన్నారు. అయితే సరే అని ఒకసారి నేను చెప్పింది కూడా నేను ప్రతి చెప్తున్నాను వచ్చింది అన్నారు. అన్నయ్య మరి మొన్న అంత క్యాష్ మీరు ముందు పెట్టి 2 లక్షలు 3 లక్షలు వీడియో ఎలా పెట్టారు అంటే, ఆ వీడియో 5 సెకండ్లో పోస్ట్ అయింది, మనీ ఉన్నదంతా కట్ అయిపోయింది అంటే చూసి జనాలు ఎర్రోలా నేను ఎర్రోనా? అంతే కదన్యా. మనం ఎర్రోలం కాదు కదా. అంత క్యాష్ పెట్టినప్పుడు సరిగ్గా చేసేటప్పుడు సరిగ్గా జనాలు లెక్క చెప్పాలా. ఇప్పుడు నాకు ప్రతి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మామూలుగా అయితే నవీన్ అన్నయ్య మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే మనకి స్టార్టింగ్ నుంచి లాస్టింగ్ వరకు పేరెంట్ కి నాకు సరైన కాంటాక్ట్ లేదు. నువ్వు నమ్మవని ఈ రోజు ఉదయం దగ్గర 10-15 సార్లు ఫోన్ చేశాను, నా ఫోన్ ఎత్తట్లేదు. విజయనగరంలో నాకు తెలిసిన కుర్రోళ్ళ చేత ఫోన్ చేసి అడుగుతుంటే పేరెంట్స్ ఇంటికాడ లేరంట. నిన్న రాత్రి నాకు 50 లక్షలు ఎంత వచ్చారన్నారని. అయితే నేనేమన్నానంటే, సరే అండి, ఇలా డబ్బుల గురించి ఎవరో డౌట్లు ఉన్నాయో వాళ్ళని నేను తీసుకొని మీ ఇంటికి వచ్చి నేను అక్కడ ఒక వీడియో చేసి జనాలు పెడతాను, ఎందుకంటే నాకు హెల్త్ అనేది ఏం బాగోలేదు, ఏంటి నేను అటు ఇటు ఇప్పుడు వచ్చి అని నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారని, తీసుకెళ్లి వచ్చి ఇంట్లో పడిసారు, నేను ఇంటికాడ ఉన్నాను. అప్పుడు వచ్చి నన్ను చూసిన దిక్కులేదు ఎవడను. జనాలందరికీ నేను రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఎలా చెప్పాలి నేను? ఇది ఎలా ఉందంటే, మంచికి పోయినందుకు నన్ను తీసుకొచ్చి ఎరిగిస్తున్నట్టు ఉంది. ఇది నాకు అదే అర్థమైంది, అది అర్థమవుతుంది. అసలు ఈ క్యాష్ అంతా ఎక్కడ పెట్టారు? పేరెంట్ అని నిన్న రాత్రి నేను పేరెంట్ కాల్ చేసి కూడా అడిగానని, ఈ క్యాష్ అంతా మీరు ఎక్కడ పెడుతున్నారు అంటే, సగం అమౌంట్ తీసుకెళ్లి వేరే దిక్కుని పెట్టాము చుట్టాలు ఇంట్లోని, రేపు మీరు వస్తారు ఏంటి అంటే, నేను వస్తాను, నాకు ప్రతి క్యాష్ ఇప్పుడు దాకా మీ దగ్గర ఎంత వచ్చిందో చిల్లర, అది 10 రూపాయల నోట్ అవని చిల్లర అవని ఏదైనా సరే నువ్వు బాధపడకు. అనియా, నువ్వు మంచి గురించి ఇప్పుడు అనియా ఒక మాట అనియా,
నన్ను నమ్మి ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చారని నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? రేపు పొద్దున్న మనీ నువ్వు ఇలా చేసావరంటే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి చెప్పని నువ్వు చెప్పు ఒక మాట. నా ముఖం చూసి వేసారు డబ్బులు, ప్రతి ఒక్క రూపాయి నన్ను ముఖం చూసేసారు. ఏంటి నేను చేస్తుంది మంచి పని. నేను ఇందులోకి రావడం కూడా ఫస్ట్ నుంచి నేనేమనుకున్నానంటే ఒక వీడియో చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. మనీ నువ్వు బాధపడకు. ఒకటి ఈ క్యాష్ అంతా పేరెంట్స్ ఇంట్లో పెట్టారా లేకపోతే ఎక్కడ పెట్టారు? అన్నయ్య వీళ్ళు నాకు ఏది చెప్పట్లేదన్నయ్య. నాకు చెప్పలేదు, నేను ఏం చెప్పగలను అన్నయ్య. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను ప్రజలకు చెప్పగలను. నేను నిన్న నైట్ అని ఒక మాట, నిన్న నైట్ నాకు పేరెంట్స్ కాల్ చేస్తే రేపు వచ్చి వీడియో తీసుకుంటానంటే ఓకే అని చెప్పారని చెప్పేసి నేను ఈ రోజు ఉదయం ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు వచ్చి ఎవరు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, సమాధానం చెప్పట్లేదు. అంటే ఏంటి అర్థం? అంటే పసిపిల్లలను అర్థం పెట్టి వీళ్ళందరూ డబ్బు వ్యాపారం చేస్తున్నట్ట, బిజినెస్ చేస్తున్నారా వీళ్ళందరూ? అలా కాదులే. ఆ బాబుకి ఇంజెక్షన్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. కానీ ఇది ఎక్కడ ప్రాబ్లం అయింది అంటే ముందు 3 లక్షలే వచ్చిందని, తర్వాత 25 లక్షలు ఎంతో వచ్చిందని. అదే ఇప్పుడు అని ఒక మాట, విజయనగరంలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ నా మీద వీడియోలు చేస్తున్నారు. ఏంటి ఏం తెలుసు నా మీద వీడియోలు చేస్తాను? నేను తప్పు చేశానా? జెన్యున్ గా ఉన్నాం కదా మనం. నువ్వేం బాధపడకు. సో మనీ అలా ఇంట్లో పెట్టుకోవడము ఆ లెక్క నవీనాన్ని నమ్మి ఆ రోజు నన్ను హాస్పిటల్ తీసుకెళ్లి మనీ నువ్వు ఇంక వీడియోలు చేయడం ఆపే అంటున్నారు. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు నన్ను మొగం చూసి డబ్బులు వేసిన వాళ్ళు అందరూ రేపు పొద్దున్న నన్ను క్వశ్చనింగ్ అడుగుతారు, మనీ డబ్బులు ఏం చేస్తావు? మనీ నాకు ఎంతో మంది మెసేజ్ పెట్టినా సరే పేరెంట్ డీటెయిల్స్ డెవలప్ చేయండి అనేవాళ్ళు. ఇప్పటికి నిన్న కూడా నాకు కొంతమంది కాల్ చేశారు. కాల్ చేస్తే పేరెంట్ కి మాట్లాడండి, పేరెంట్ ఏమంటే అదే చేయండి తప్పితే నాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అందరు. నేను రీసెంట్ గా నిన్న కాక మొన్నే మా గాజువాగుల దగ్గరలో ఒక లేడీస్ నాకు కాల్ చేసి మనీ గారు ఇలా అమౌంట్ ఉందంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంపాక్ట్ గురించి చేయించండి అని చెప్పాను. ఇది క్యాష్ అంతా తీసుకెళ్లి వేరే వాళ్ళ ఇంట్లలో కూడా పెట్టారు అన్నది ఒకటి వినిపిస్తుంది. అది నిజమేనా? అని ఆ పేరెంట్ అయితే నైట్ నాకైతే చెప్పారండి క్లారిటీగా, క్యాష్ అనేది మా దగ్గర ఉంటే సేఫ్ కాదని చెప్పేసి కొంత అమౌంట్ పెట్టి వేరే వాళ్ళ దగ్గర పెట్టాము అని అన్నారు. అయితే నేనేమన్నానంటే ఎక్కడెక్కడ మీరు క్యాష్ పెట్టారో మొత్తం అంతా తెచ్చి నా ముందు పెట్టండి, నేను ఒక వీడియో చేసి పెడతాను. నాకు హెల్త్ బాగాలేదు అయినా సరే నేను వస్తానని అన్నాను. ఈ రోజు నేను డెలివరీ ఫీల్డ్ లో దగ్గర 4 సంవత్సరాల నుంచి ఉన్నాను. నాకు వెన్నుపూస మొత్తం నొప్పి వస్తుంది. ఈ రోజు ఓవర్ గా డ్రైవింగ్ చేయడం వల్ల, ఎక్కువ నేను చేయడం వల్ల బాబు విషయంలో రాత్రిగా పాలనగా తిరిగివ్వండి. ఎవరు డబ్బులు ఇస్తారన్నా సరే వెళ్ళివ్వండి. పేరెంట్ ఫస్ట్ నాకు బాబు విషయంలో కూడా ఎవరైనా డబ్బులు ఇస్తే ఏమని చెప్పేవారో తెలుసా? ఆ మనీ వెళ్ళండి, మీకు నచ్చిందే చెయ్యండి, మీరు ఏం చేయాలనుకుంటే చెయ్యండి అన్నారు. అలాంటి పేరెంట్స్ ఇప్పుడు నీ కాల్ అదే ఒక మాట నువ్వు నమ్మవు అని బాబుని ఎత్తుకున్నప్పుడు నా ఒళ్ళు మొత్తం జలధరించిపోయింది తెలుసా? ఒళ్ళు మొత్తం జలధరించిపోయింది నాకు. నేను అది తట్టుకోలేక, ఎందుకంటే ఆ బాధ ఎలా. బాబుకి ఇంజెక్షన్ డెఫినెట్ గా అవుతుందిలే, కానీ ఫస్ట్ నుంచి పేరెంట్స్ తో ఎవరు టచ్ లో ఉండేవాళ్ళు? నవీన్ రామ్ సింగ్. ఓకే, చెప్పారు కదా అదే ఇంపాక్ట్ గురువులో పెంచింది కూడా నా ఇన్వాల్వ్మెంట్ ఉందని నవీన్ అని క్లారిటీగా చెప్పినప్పుడు ఇంకెవరు ఉంటారు ఇన్వాల్వ్? అంటే నీతో ఒక మాట నీతో మాట అడిగారా పెంచమని? నీకు మాట చెప్పనా, ఇంపాక్ట్ గురువులో ఇలా అమౌంట్ పెంచినట్టు నాకు తెలియదు. నాకు ఇలా అమౌంట్ పెరిగిన వెంటనే కాల్ చేశాను పేరెంట్ కి వెంటనే నేను కాల్ చేసి పేరెంట్ అడిగాను క్లియర్ గా. అది ఇంపాక్ట్ గురువు పెంచారు కదండి, ఏమైందంటే డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ఏదో పెరిగింది అన్నారు. జనాలు మరి ఎంత ఇదనియా? డాలర్ రేట్ పెరిగింది ఎంత అవుతుంది? మహా 3 రూపాయలు 4 రూపాయలకి 40 లక్షలు 50 లక్షలు పెరుగుతుంది. నేను అక్కడ రాకపోయినా సరే నేను సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తున్నాను కదన్యా, నేను దాన్ని బట్టి రెస్పాండ్ అవ్వగలను. ఇప్పుడు నాకు ఎవ్వరు కాంటాక్ట్ లో ఉండట్లేదు, నేను ఫోన్ చేస్తా ఫోన్లు ఎత్తట్లేదు, ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. నేను అసలు జనాలకు ఇప్పుడు నేను ఎలా చెప్పేది? నువ్వేమనుకుంటున్నావో, నువ్వెలా మోసపోయావో నమ్మి ఒక బాబు గురించి బైక్ కూడా అమ్మేసి హెల్త్ బాగాలేకపోయినా నువ్వు ఇందాక అంత బాధలో కూడా బాబుకి ఇంజెక్షన్ అయితే చాలన్నా అన్న పాయింట్ చెప్తాను. ఇప్పటికి నాకు వీళ్ళు స్కామ్ చేస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే, వీళ్ళు చేసే పనికి బాబునికి ఇంజెక్షన్ ఆగిపోద్దామని ఇప్పుడు నాకు బాధ వేస్తుందని నాకు అసలు ఉండలేకపోతున్నాను నేను.
డెఫినెట్ గా వీళ్ళు చేసే పనికి బాబు ఇంజెక్షన్ ఆగకుండా చూసే బాధ్యత అందరం కలిపి తీసుకుందాం. నేను ఒక్కరినే తీసుకుంటానని కాదు, ప్రతి ఒక్కళ్ళు డొనేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఆ హక్కు ఉంటుంది. ఆ పేరెంట్స్ ఇప్పుడు ఎంత వచ్చింది అని అని అడిగే హక్కు రూపాయి ఇచ్చిన వాడికి కూడా ఉంటుంది. ఆ పేరెంట్స్ అలా మాట్లాడారు. అది కాదు, నేను నిన్న నైట్ క్లియర్ గా చెప్పాను పేరెంట్ కి, అండి ఎంత వచ్చింది మీరు పెట్టండి, అందరూ నన్ను క్వశ్చన్ చేస్తాను, నా ముఖం చూసేసినప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తానని వాళ్ళకి చెప్పే బాధ్యత కూడా నాకు ఉంటది. అవును, ఇప్పుడు నన్ను నమ్మి 4 లక్షలు అని నన్ను నమ్మి 4 లక్షల మంది నన్ను ఫాలో చేస్తున్నారంటే వాళ్ళు ఇచ్చిన ఒక్క రూపాయి అయినా సరే, నేను అడిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని అడిగాను, మీరు ఇచ్చేది ఒక్క రూపాయి అయినా సరే బాబుకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది, ఒక్క రూపాయి అయినా. ఆ ఒక్క రూపాయికి కూడా సమాధానం చెప్పాలి బాధ్యత నా మీద ఉంది. కానీ ఈ రోజు నన్ను పక్కన పెట్టేసి నాకు ఎటువంటి రెస్పాండ్ అవ్వకుండా ఏంటి నన్ను హాస్పిటల్లో ఉండి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మనీ నువ్వు ఇంక ఈ వీడియోలు ఏం చేయొద్దు అన్నారు. నా బైక్ ఇచ్చాను, నా బైక్ మీద నన్ను వీడియోలు చేసుకుంటారు కదా, నా బండి ఇచ్చాను, చేసుకున్నారు. లాస్ట్ కి ఈ ఇంపాక్ట్ గురు ఇవన్నీ పెంచడం ఇదంతా నాకు ఎలా ఉందంటే, అంటే వీళ్ళు డబ్బు సంపాదించడానికి నన్ను వాడుకుంటున్నారా? ఒక మధ్య చిన్న పిల్లడి ప్రాణాన్ని అడ్డు పెట్టి నాలాగా నన్ను మధ్యన పెట్టి వాడుకుంటున్నారా నన్ను? ఏంటన్నా నేను ఒక మాట, నేను ర్యాపిడో వీడియోలు చేసేటప్పుడే మిలియన్స్ ఆఫ్ వ్యూస్, మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ నాకు ఉంది. అంటే వీళ్ళు ఎలా అనుకున్నారంటే, ఆహా వీడికి అంత చక్క మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ ఉంది, వీడి దగ్గర మంచి కంటెంట్ ఉంది ఏంటి, ఇవన్నీ చూసి ఆహా ఈయన ఏదో రకంగా లాక్కొని లాస్ట్ లో సైడ్. నాకు అందుకే ముందు నుంచి ఏ విషయం చెప్పలేదన్నా. నేను పేరెంట్, నువ్వు నమ్మవు, పేరెంట్ కూడా నేను ఏ రోజు కాల్ చేసి కూడా నేను పేరెంట్ దగ్గర అంటే మీ దగ్గర ఎంత వచ్చిందా అమౌంట్ అని అడిగిన రోజు లేదు, ఏ రోజు అడగలేదు. నేను అడగలేదు, ఎందుకు? నవీన్ అని మాట్లాడుతున్నా, నవీన్ అని చూసుకుంటారా అన్ని. నా దగ్గర ఏమో నా దగ్గర ఏమో పేరెంట్ నవీన్ చూసుకుంటాను అంటున్నారు. ఇప్పుడు నవీన్ నేను అడిగితే ఏమో పేరెంట్ ఏమో వెళ్ళి ఇంపాక్ట్ గురు స్కానర్ ఉంది కదా దాని బ్యాంక్ లో వేసి కొడతారు. ఎలా కొడతారు? నేను నిన్న గూగుల్ చేసి చూసాను తెలుసని, ఇంపాక్ట్ గురువులో డబ్బులు ఉన్నాయి, అమౌంట్ వేరే పర్సన్ కి అనేది అవ్వదు. ఇప్పుడు అమ్మా నేను ఒక మాట చెప్తాను. రోజుకి నేను 10 రూపాయలు ఇచ్చాను అనుకో, నువ్వు 20 రూపాయలు ఇచ్చావు అనుకో, ఈ రోజు పలానా ఇద్దరు ఇచ్చారు మాకు 20 రూపాయలు వచ్చాయి అన్న లెక్క ఎవరో ఒకళ్ళు. నీకు మాట చెప్పనా, వీళ్ళు ఎలాగో బేబీ అకౌంట్ మీద ఒక వీడియోస్ చేస్తున్నప్పుడు అందులో క్లారిటీగా ఫస్ట్ నుంచి ఇంకో మాట, ఈ దగ్గరికి నేను రాకముందే 2-3 నెలల నుంచి వీడియోలు చేస్తున్నారు కాంచన మహి అనే కుర్రలు, ఇలా కొంతమంది విజయనగరం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఏమని ఇప్పుడే అంటున్నారు, అది కూడా స్క్రిప్ట్ అని అంటున్నారు. ఇందులో ఏది స్క్రిప్ట్? ఇప్పుడు నాకు ఎవరైనా డబ్బులు, ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావని మనీ నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నారు అనుకో, నేను నీ దగ్గరకు వస్తాను, డబ్బులు తీసుకుంటాను, వెళ్ళి పేరెంట్ కి అప్పచెప్తున్నా. అది కూడా నాది ఎంత ఉందో, నేను జనాల దగ్గర ఎంత జెన్యున్ గా ఉన్నానో అది ప్రతి ఒక్క వీడియో రికార్డ్ చేసుకుని అక్కడ నేను కరెక్ట్ గా పోస్ట్ కూడా చేస్తాను. చెయ్యాలని ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఒక 50,000 ఇస్తున్నప్పుడు 50,000 ప్రూఫ్ ఉండాలి. అది నా దగ్గర నుంచి నువ్వు తీసుకుంటేనే నీకు నా మీద నమ్మకం అనేది ఉంటది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వెంత వరకు క్యాష్ ఇచ్చుంటావు? నవీన్ కి ఇచ్చావా లేకపోతే పేరెంట్స్ కి ఇచ్చావా? పేరెంట్ నవీన్ అన్నకి నేను ఎప్పుడు క్యాష్ ఇవ్వలేదు, పేరెంట్ కి ఇచ్చాను. లాస్ట్ ఒక 50,000 అంతా నాకు ఒకళ్ళు ఇక్కడే వాళ్ళు ఎక్కడో ఉంటారనమాట, ఉంటే ఆ అమౌంట్ కూడా నేను వెళ్ళకపోతే పేరెంట్ కి ఇచ్చాను చెప్పి సన్నీకి ఇచ్చాను. కానీ ముందు నుంచి అయితే పేరెంట్స్ కి అమౌంట్ ప్రతిదీ హ్యాండ్ ఓవర్ చేద్దాం. నాకు ఇక్కడే నాకు రేజ్ అయ్యి డౌట్ ఏంటంటే, ఇప్పటికి ఎంత జరుగుతుంది కదా, ఇప్పటికీ కూడా ఎంత అమౌంట్ వచ్చిందని ఎందుకు చెప్పలేకపోతున్నారు? నాకు అసలు అర్థం కావట్లేదు ఒక విషయం. ఎవరు పేరెంట్ చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. పేరెంట్ కానీ నవీన్ కానీ ఫస్ట్ వచ్చిన ఒక రోజు వచ్చినప్పుడు, ఒక రోజు మాకు ఈ రోజు 30,000 కలెక్ట్ అయ్యాయి, ఈ రోజు 40,000 కలెక్ట్ అయ్యాయి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి కనీసం వాళ్ళు ఆ అకౌంటబిలిటీ అంటే బాధ్యత, ఆ బాధ్యత. ఒక మాట సరే, బయట ఎవరికి చెప్పలేదు, సోషల్ మీడియాకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నేను చెప్పింది నేను ఒక్కసారి నేను చెప్పింది నేను ఎవ్వరికి చెప్పలేదు. నాకైనా ఫోన్ చేసి మనీ ఇంత అమౌంట్ వచ్చింది, మనీ ఎలా వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాము, నీ మాట ఏంటి అని ఒక మాట అడగచ్చు కదన్యా. అంటే వీడికి హాస్పిటల్ అయిపోయింది, ఇంక వీడితో మనకేం పని ఉంటది, వీడికి బాగాలేదు కదా, ఇంట్లో పడుకొచ్చుంటాడు, ఇంకెవరు అడుగుతారు లేనా? ఇప్పుడు నాకు మెసేజ్ పెడుతున్నారు 3 మంది, నా మీద నెగిటివ్ వీడియోస్ వస్తున్నాయి. నేను వాళ్ళందరికీ ఎలా రెస్పాండ్ అవ్వాలి? నేను ఏమని చెప్పాలని వాళ్ళకి? అసలు నన్ను బ్యాడ్ అనుకోరు. అని 3 నెలల ముందు బాబుకి అయినప్పుడు స్టార్టింగ్ నుంచి కాంచన అనే ఆవిడ వారు వీడియోస్ చేశారు.
అది అయినప్పుడు స్టార్టింగ్ నేను రాకముందు 73 లక్షలు 72 లక్షలు ఉంది. అది నీ స్క్రీన్ షాట్ కూడా తీసుకుంచుకున్నాను. ఎందుకంటే నా ముఖం చూసి ఎంతమంది డబ్బులు వేసారని నాకు కూడా తెలియాలి కదా క్లారిటీ. అప్పుడు అప్పటికి 73 లక్షల దగ్గరికి ఎంత వచ్చింది. ఇప్పుడు చూస్తే బాబుకి అనుకున్న అమౌంట్ అంతా వచ్చేసింది. మరి వచ్చేసినప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు అసలు వీళ్ళు క్యాష్ అంతా పట్టుకెళ్ళి ఏం చేస్తున్నారు, అసలు క్యాష్ ఒక ఇది ఉందా, వచ్చి చిల్లరైనా సరే జనాలకు ఒక ప్రూఫ్ అనేది పెడితే ఎందుకని ఎంత బాధ. ఇదిగోండి మా బాబుకి మీరు ఇలా చేశారు కదా, నాకు ఎంత అమౌంట్ వచ్చింది. కొన్ని పేరెంట్ నువ్వు నమ్మవని ఉదయం నుంచి నేను దగ్గరకు 15 సార్లు కాల్ చేసింది తెలుసా పేరెంట్స్ కి. సో పేరెంట్స్ తోని నవీన్ తప్ప ఇంకెవరు టచ్ లో లేరనియా లేరు. ఓకే. అసలు అనియా నాకు అర్థం కాని ఇష్యూ ఏంటంటే అనియా, నన్ను నా మంచితనాన్ని ఇదంతా అడ్డు పెట్టుకుని నన్ను ఎలా వాడుకోవాలని చూస్తున్నారు చూడు, అది నేను అసలు తీసుకోలేకపోతున్నాను. అది అసలు నువ్వు ధైర్యంగా ఉండు. నేను అనే అంటే మీకు తెలుసో లేదో నాకు తెలియదు. నేను ఒకప్పుడు ర్యాపిడో వీడియోలు చేసేవాడిని ముందు, ఈ బేబీకి ముందు. అప్పుడు నేను జనాల్లో ఒక మంచి అవేర్నెస్ తీసుకొద్దాం, డబుల్ హెల్మెట్ అనేది తీసుకొద్దాం అని చెప్పేసి ఒక వీడియో చేయడం స్టార్ట్ చేసి అలా అలా కంటిన్యూగా చేస్తూ ఉంటే ఎస్పీ గారు నన్ను గుర్తించి నన్ను రోడ్డు మీద ఆపి నారా లోకేష్ గారు దాంట్లో పోస్ట్ చేస్తారు, ఎంపీ భరత్ గారు దాంట్లో నా వీడియో పోస్ట్ చేసుకున్నారు అని నేను చేస్తున్న మంచి జెన్యున్ గా ఉన్నాను కాబట్టే కదా వాళ్ళు నన్ను అంతలా గుర్తించారు. నా మంచితనాన్ని వీళ్ళు అడ్డు పెట్టుకుని నాకు చాలా బాధ అనిపిస్తుందని. అసలు నేను ఆ ఫాలోవర్స్ కూడా నేను అసలు ఏం చెప్పాలి, అసలు నేను ఎలా చెప్తాను, నన్ను స్క్రిప్ట్ అంటారో నన్ను తప్పుపడతారో నాకు అదో భయం. అదే నువ్వేం బాధపడకు. నేను చాలా మంది ఒక క్వశ్చన్స్ అడుగుతున్నా, ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. చెప్పాను ఈ ర్యాపిడో అమ్మేయటం అన్నది స్క్రిప్టా రియల్? స్క్రిప్ట్ అయితే ఒక మాట చెప్పనా, నా బైక్ నా పేరు మీద ఉంది, ఆ ప్రూఫ్లు కూడా నీకు పంపిస్తాను. నా బండి ఒక పేరు మీద ఉంది, తెలిసిపోద్ది కదా ఆటోమేటిక్ గా. నా బండిది కాగితాలు ఇవన్నీ నేను నీకు పెడతాను. కావాలంటే నా వీలైతే మీ నంబర్ నాకు కాంటాక్ట్ పెట్టండి, నేను మీకు బండి డాక్యుమెంట్స్ ఏవి పెడతాను. నేను అంటుంది ఏంటంటే ఇంత మంచిగా ఆలోచించి బాబు గురించి ఎంత చేద్దామని నేను ముందుకు వచ్చినప్పుడు నా మంచితనాన్ని అడ్డు పెట్టుకుని ఎందుకు ఇలా చేద్దాం నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకు దేని గురించి? డబ్బు గురించేనా? డబ్బు ఈ రోజు ఉంటది, రేపు పోతుంది. మనం చేసేది పని కానీ ఒక మాట చెప్పనా, మనం చేసే పనికి కర్మ అనేది మనం ఇప్పటికీ వదిలిపెట్టదని. అది ఏదో రోజు రిటర్న్ వస్తుంది, అది మంచి అని చెడ్డని. నేను నిజంగా హాస్పిటల్లో నేను ఉండి ఎంతలో ఏడ్చానంటే నాకు ఒక బాధ అనిపించింది. బాబుది ఇప్పుడు నేను రియాక్ట్ అయ్యాను కదా, నేను మధ్యలో నేను హాస్పిటల్ పాలు అయిపోయి నేను ఉండిపోతే బాబుది ఆగిపోద్దేమో అని నా మనసు నేను తీసుకోలేక ఏడిచాను ఆ రోజు. వీడియో తీసి కూడా పెట్టారు. అదే ఏం ఆగిపోదు సిలైన్ అని నువ్వు నమ్మో నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఒక ఇంజెక్షన్ చేశారు, ఒక సిలైన్ పెట్టారు నాకు. సిలైన్ పెట్టి సిలైన్ కూడా నువ్వు వద్దనుకున్నా కానీ సిలైన్ పెట్టారు. పెట్టిన తర్వాత అన్యాయాలు వచ్చారు, మనీ అలా ఉంది. ఏంటంటే నేను ఎమోషన్, నాకు ఆ మైండ్ లో ఆ బాబు గురించి థాట్ వచ్చి నేను ఎమోషన్ అయిపోయిన తర్వాత సరేలే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాము, ఎలాగో డాక్టర్లు చెప్తారు కదా, నవీన్ అన్న కూడా చూసుకుంటారని ఒక భరోసా ఉంది కదా అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోయాను అప్పటి నుంచి ఇవన్నీ చేంజ్ అయిపోతున్నాయి. నేను ఎప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నానో అప్పటి నుంచి ఇవన్నీ చేంజ్ అయిపోతున్నాయి. నాకు అర్థం కాదు. ఇంపాక్ట్ గురు స్కానర్ పెంచడం ఏంటి, పేరెంట్స్ అంత అమౌంట్ ముందు పెట్టేసి 20,000 2 లక్షలు 3 లక్షలు అనడం ఏంటనియా? ఇంపాక్ట్ గురు అసలు నాకు ఆ అమౌంట్ పెంచింది అది ట్రాన్స్ఫర్ నాకేమన్నారు అవ్వదు అని తెలుసా? ఒక నిమిషం, ఇది ట్రాన్స్ఫర్ అవ్వదు అని తెలుసా? నిన్నే తెలిసింది నాకు, అదే నీ గూగుల్ చేస్తే తెలిసింది నాకు. ఇంపాక్ట్ గురులో ఒక పేషెంట్ కని తీసుకున్నది ఇంకో పేషెంట్ కి ట్రాన్స్ఫర్ కాదు. ఆ విషయం ఒక మాటనియా, ఆ విషయం నవీన్ అని వాళ్ళకి అందరికీ తెలుసనియా, పేరెంట్స్ తో సహా అందరికి తెలుసు. ఒక పర్సన్ ది ఇంకో పర్సన్ ట్రాన్స్ఫర్ అవ్వడం నాకు తెలుసు. నేను ఎలా నమ్మేశానంటే గుడ్డిగా ఓన్లీ అంత తక్కువ ఏముంది, డబ్బులు వస్తున్నాయి కదా, కొంతమంది దగ్గర కలెక్ట్ చేసిన క్యాష్ ఉండిపోతుంది కదా, మనం సడన్ గా ఆపేస్తే ఆ వచ్చిన అమౌంట్ అయినా సరే వేరే అబ్బాయికి ఉపయోగపడుతుంది, మంచిగా ఒక ప్రాణంతో పాటు ఇంకో ప్రాణాన్ని కూడా కాపాడినట్టు అవుతుంది, ఒక మంచి ఉద్దేశంతో ఉండడంతో ఈ రోజు నన్ను యదవని చేస్తారని నిజంగా నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే చెప్పలేకపోతున్నాను. నేను అని ఒక మాట నేను నీ మనిషినైతే ఎలా కనబడుతున్నాను కానీ నాకు వెనకాల ఉన్న ప్రాబ్లం ఎవరికి చెప్పుకోలేనది. అది ఎంబర్ ఆఫ్ స్టాండర్డ్ ఎన్ని చేయించుకోవాలి, నాకు సపోర్ట్ లేక నేను ఇప్పుడు వరకు చేయించుకోలేకపోయాను.
నువ్వు డోంట్ వరీ, ఇంత హెల్ప్ చేసి నీకు డెఫినెట్ గా దేవుడేం అన్యాయం చేయడు. సో లాస్ట్ క్వశ్చన్, నిన్ను ఫస్ట్ ఈ ర్యాపిడో వీడియో చేద్దాము, ఇలా చేద్దాము అనే నీకు మాట చెప్పనా అని ఎవరు నేను పిలిచారు? మామూలుగా అయితే నవీన్ అనే నాకు మెసేజ్ పెట్టారు ఫస్ట్. నేను అసలు మొదట ఆన్సర్ ఏంటంటే, నేను ఇందులో దిగడానికి మెయిన్ కారణం వచ్చేసి బాబు. అంటే 3 నెలలు విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్ 3 నెలలు ఎంత కష్టపడినా అవ్వలేంది. నా వరకు నేను దిగితే గనక బాబుకి ఇదవుతుంది కదా, బతుకుతాడు కదా అనుకున్నాను. కానీ ఈ రోజు డబ్బు కళ్ళు మూతకు వచ్చేసిన తర్వాత, ఇంత డబ్బు చూసిన తర్వాత నన్నేమో రెస్ట్ తీసుకో, నువ్వేం ఇంక వీడియోలు పెట్టాల్సిన అవసరం లేదు, ఇచ్చిన వాళ్ళు కొలాబీలు ఇస్తే సరిపోద్ది. అది ఎంతవరకు నాకు అసలు ఎవరెవరు ఏ ముక్క ఏది నువ్వు ఇంకా రావక్కర్లేదు, ఇంకేం చెయ్యక్కర్లేదు అని ఎవరు చెప్పారు? కొలాబీలు ఉన్నాయి కదా, చెప్పలేదు క్లియర్ గా. ఓకే, ఎవరు చెప్పారు? ఎవరు పేరెంట్స్? నవీన్ రామ్ సింగ్ నేను ఇన్ని రోజులు మంచి వ్యక్తి అని నమ్మాను, కానీ నన్ను ఎలా ఒక పక్కన పడేసి నా దాన్ని వాడుకొని నన్ను ఎంతలా అంటారని చెప్పేసి అసలు. ఇది లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ డబ్బు అందరూ కలెక్ట్ చేసి నాకు తెలిసి ఎవరు ఇప్పుడు పేరెంట్స్ అవైలబుల్ లేరు అనే నేను కొంతమంది వరకు నేను చెప్తున్నానని. బేబీకి అమౌంట్ సెట్ అయింది, ఆ అమౌంట్ ఉంటే కనుక నిన్న సాయంత్రం నాకు ఒక కుర్రోడు కాల్ చేసి వైజాగ్ అల్లిపోవడం నుంచి కాల్ చేసి, అనే నీ దగ్గర డబ్బులు వచ్చాయి కదా, ఆ డబ్బులు ఎవరో పేరెంట్ కాల్ చేసి ఇవ్వాలి కదా అంటే, తమ్ముడు అందులో నాకు సరిగ్గా తెలియదు, మీకు ఇలా ఎస్ఎంఏ పేరు మీద ఎవరైనా పేషెంట్ ఉంటే కనుక ఆ పేషెంట్ కి అనేది మీరు ఆ అమౌంట్ అనేది ఇచ్చేయండి అని చెప్పేసి నేను ఆ బాబు చెప్పాను. అప్పుడు ఆ అబ్బాయి కూడా నాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత వాళ్ళు అన్నారంట, తెస్తానంటే తిండి, లేదంటే లేదు, వేరే వాళ్ళకి ఇచ్చేయండి అన్నట్టు మాట్లాడారంట. నేను ఈ రోజు సాయంత్రం తమ్ముడు కాల్ చేయరా, ఆ డబ్బులు వేరే ఇప్పుడు కానీ నేను అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించాను తెలుసా, నా వీడియోస్ జనాలను మంచి ఆకట్టుకున్నాయి. బాబు గురించి ఎప్పుడు 3 నెలల నుంచి కష్టపడుతున్నారు విజయనగరం వాళ్ళు, ఎవరికి బయటకు రాకుండా, ఎవరు బాబుకి సహాయం అందలేదు కదా, నా నుంచి సహాయం అందింది కదా, అందిన తర్వాత ఆ డబ్బులు అనేది బాబు వరకు చేరుతాయి. పోనీ ఎక్స్ట్రా కొంతమంది అమౌంట్ అనేది కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉండిపోతాను. ఆ అమౌంట్ అనేది వేరే బాబుకు ఉపయోగపడేలా ఉంటది అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే అస్సలు ఇదైతే కరెక్ట్ కాదని అని చెప్తున్నా. ఒక మనిషిని తీసుకొచ్చి ఒక మనిషి జనాలు ఒక పిల్లోడికి బాలేదు అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను నిన్ను అనట్లేదు మని, ఒక నిమిషం. ఇంత మనీ కలెక్ట్ చేశారు, దాంట్లో 3 లక్షలు అన్నారు, 25 లక్షలు అన్నారు, రాత్రికి రాత్రి 2 కోట్లు పెంచేశారు. ఇంత రభస అయ్యాక నెక్స్ట్ ఏదన్నా పిల్లోడికి అవసరం అంటే జనాలు ధైర్యంగా, అమ్మా పర్వాలేదు ఆ బాబుకే వెళ్తుంది అని జోబులో నుంచి ₹1 తీసిచ్చే పరిస్థితి ఉందనుకుంటావా? ఇంత బాధ్యతారహితంగా వివరించారు కదా ఎవరైతే పేరెంట్స్ కానివ్వండి, నవీన్ కానివ్వండి, ఇంత బాధ్యతారహితంగా, ఎంత డబ్బులు వచ్చాయి అన్నది కూడా చెప్పకుండా, ఇంత అసహ్యంగా ఇది ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఏ రోజు ఎంత వచ్చింది అని చెప్పకుండా, మధ్యలో గోల్డ్ అమ్మేశాను, తార్ అమ్మేశాను అని ఇట్లా స్క్రిప్టెడ్ లో పెట్టేసి జనాల్ని ఇలా మోసం చేశారు కదా. నెక్స్ట్ టైం ఎవరన్నా ఒక పిల్లోడికి బాలేదు అంటే కనీసం నమ్మరు. ఇప్పుడు నేనైనా సరే ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు జనాలకు ఎవరికైనా సరే నేను ఈ పలానా బాబుకు బాగాలేదన్నాను అనుకో, రామని డబ్బుల గురించే కదా నువ్వు చేస్తున్నావు నన్ను అంటారు, మొఖం మీద ఉమ్మేసి అంటారు నన్ను. ఏంటని నన్ను ఇష్టం వచ్చినట్టు పెడతారు జనాలు. రేపు పొద్దున్న జెన్యున్ గా కూడా నేను ఎందుకు మా నర్సీపట్నం నుంచి, అది ఊరు నర్సీపట్నం మాట, మా నర్సీపట్నం నుంచి కొంతమంది అమౌంట్ కలెక్ట్ చేశారు. పేరెంట్ కాల్ చేస్తే కొంత అమౌంట్ ఆన్లైన్ చేసిన తర్వాత కొంత అమౌంట్ మిగిలిపోయిందంట. అది వేరే బాబుకు పట్టుకెళ్ళి ఇచ్చారు వాళ్ళు. అలాగా ఎవరి దగ్గర అయినా సరే అమౌంట్లు ఉండిపోతే వేరే బాబులకి హెల్ప్ చేయండి అని నేను ఇప్పుడు అడిగినా సరే జనాలు నన్ను చెప్పుతో కొడతారంట. ఓకే, ఏం కొట్టర్లే కానీ ఇప్పటికన్నా పేరెంట్స్ మీకు కొలాబ్ ఒక వీడియో ఇచ్చాను ఉదయం. అవును, మీకు ప్రతిదీ వీడియో ప్రూఫ్ తో పెడతాను అన్నానా. నేనేమనుకున్నానంటే నిన్న నైట్ పేరెంట్ నాకు చెప్పారు కదా, ఎవరైనా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఒక 2-3 తీసుకెళ్లి వాళ్ళ పేరెంట్ ముందు పెట్టి ఎంతైతే క్యాష్ వచ్చిందో, అది ₹10 నోట్ల, 50 నోట్ల అన్ని ముందు పెట్టి ఒక క్లారిటీ ఒక వీడియో చేసి పెడితే జనాలకి ఇంత వచ్చిందని ఒక క్లారిటీ ఉంటదంటే, ఇప్పుడు వచ్చి పెట్టలేదు, అది పేరెంట్ పెట్టలేదు, ఎవరు పెట్టలేదు అంటే ఏటి అర్థం?
ఆ అర్థం ఏంటో జనాలకి అర్థం అయిపోయిందిలే కానీ నేను ఇప్పుడు అనే నువ్వు నమ్ము అని నేను ఇప్పుడు వచ్చి ఒక 15 సార్లు కాల్ చేశాను. 15 సార్లు ఒక్కసారి కూడా నేను నా ఇంకో దాంట్లో ఉంటది 15 సార్లు కాల్ చేశాను. ఇప్పుడు వచ్చి ఒక్క కాల్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఒక్క కాల్కి. అంటే అర్థం ఏంటి? అంటే వీడితో పని అయిపోయింది. పేరెంట్స్ కూడా ఇంకా అలాగే అనుకున్నట్టే కదా, వీడితో పని అయిపోయింది, మా బాబు సెట్ అయిపోయింది, ఇంకా ఆడిదేముందలే, ఇంకా ఆడు బాధలు ఆడే పడతాడు, ఆడు ఫాలోవర్స్ ఆడే సమాధానం చెప్పుకుంటారు ఏదోటి, రేపు పొద్దున ఏవైనా సరే ఆడిని ఇరికించవచ్చు మధ్యలోన. ఇప్పుడు 6 నెలల పిల్లలను అడ్డం పెట్టుకొని డబ్బులు ఇంతలాగా అసలు కరెక్ట్ కాదండి ఇది. నవీన్ నీ కాంటాక్ట్ లో ఉన్నాడా ఇప్పుడు? ఫోన్లు ఎత్తట్లేదు, ఫోన్లు రెస్పాండ్ అవ్వట్లేదు. సో దీన్ని డెఫినెట్ గా ఆ బాధ్యత, అకౌంటబిలిటీ, అసలు టోటల్ క్యాష్ ఎంత వచ్చింది అన్నది డెఫినెట్ గా నిజం నిప్పు లాంటిది. ఎవరు ఆపినా అది ఆగదు. సో డెఫినెట్ గా అది బయటకు వస్తుంది. నువ్వు చేసిన మంచి పని ఎక్కడికి పోదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇంకో మాట చాలా మంది స్క్రిప్టెడ్ అని అడుగుతున్నారు కదా. అవును, అందులో కొంతవరకు మాత్రమే స్క్రిప్టెడ్. ఏంటి? కొంతవరకు మాత్రమే. అది కూడా నేను ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందో తెలుసా? పిల్లోడి గురించి. పిల్లోడికి నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నిజం చెప్పిన ఉన్న మాట చెప్తున్నాను. ఎందుకంటే జనాలు అందరూ చూస్తున్నారు కాబట్టి చెప్పాలి. ఇప్పుడు కూడా చెప్పలేదంటే నేను ఒక ఎర్రు అనకూడదు కానీ కనబడతాను. ఏమన్నారు తెలుసా? ఫస్ట్ 6 నెలలు దాటితే బాబుకి ఇంజక్షన్ అనేది చేస్తే బాబుకి ఇంకా అది చేసినా చేయకపోయినా ఒకటే. నేను బాబుని ఎత్తుకున్నప్పుడు బాబు మెడ ఎలా వంచేసి ఉండిపో నాకు మనసులో బాధ వచ్చేసింది. నాకు తట్టుకోలేక ఈ మంచు గురించి ఆలోచించి చేశాను. నేను ఒక మాట నాకు చెప్పారు ఏమని, కాల్ చేసి మనీ అలా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, వెళ్ళి తీసుకోగలి ఇచ్చే పేరెంట్ కి అన్నంత వరకే. నేను పేరెంట్ కూడా ఇప్పటికి వచ్చి కావాలంటే పేరెంట్ ఇప్పుడు వచ్చి అడగండి మీరు ధైర్యంగా. మనీ వచ్చి నీ దగ్గర మాట్లాడుతూ ఉన్నాడా ఏ రోజైనా సరే ఒక 10 నిమిషాలైనా ఇంటికాడ ఉన్నారా అని అడగమను పేరెంట్ ని. సరే, ఇప్పటికీ చెప్పలేరు. నేను వచ్చి డబ్బులు తీసుకొని వీడియో తీసుకొని వెళ్ళిపోవడమే. ఓకే, సో ఇప్పటికన్నా రియలైజ్ అవ్వు. ఇలా జరిగిన తర్వాత ఏంటి అది కాదు, నాకున్న ఫాలోయింగ్ ని నాకున్న ఇదిని వాడుకొని నన్ను రోడ్డుకి ఏర్చడానికి చూస్తారా వీళ్ళు? ఏంటి నా మంచితనాన్ని? నేను పిల్లల విషయం అని నాకు ఎంత బాధ ఉందో తెలిసేనా? నాకు అసలు తట్టుకోలేకపోతున్నాను. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అసలు. నా మంచితనాన్ని నచ్చపెట్టి ఇంతలా చేయడం నాకు అసలు నచ్చలేదు. అది నాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ నుంచి నాకు చెప్పట్లేదు అంటే నేను ఏం నమ్ముకుంటున్నానంటే బాబుకి మంచి జరుగుతుందని నమ్మకంతో ఈ రోజు కూడా నేను ఎవరిని ఏం అడగలేదు. పేరెంట్ కూడా ఒక మాట, ఒక వాయిస్ రికార్డ్ బయటకు వచ్చిందా దాని గురించి కూడా క్లారిటీ చెప్తాను. ఆ రికార్డ్ లో కూడా పేరెంట్ కి నేను ఇన్ని రోజు అడగలేంది ఆ కుర్రోడు అడిగేయడనే ఒక ఇంటెన్షన్ తో నేను ఆడుతూ అలా మాట్లాడాల్సి వచ్చింది తప్పితే కనుక నాకు వేరే ఇంటెన్షన్ లేదు. అర్థమైంది. సో కనీసం ఇప్పటికన్నా ఒక బాధ్యత తీసుకుంటే లెక్కలు అన్నది చాలా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అనే ఒక మాట, ఇప్పుడు నా వరకు నేను తెలిసినంత వరకు బయటకు చెప్పగలను కానీ నాకు తెలియలేదు నేను ఏం చెప్తానని. ఇప్పుడు వచ్చి వీడియో పెట్టాను, ఉదయాన్నే ఒక వీడియో పెట్టాను. ఈ రోజు నేనేమనుకున్నాను తెలుసా? నాకు బాగోపోయినా సరే అక్కడ పేరెంట్స్ దగ్గరికి వెళ్దాము, ఈ రోజు వీడియో పెట్టాను కదా ఉదయాన్నే, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేసి ఆ అమౌంట్ ఎంత ఉందో మొత్తం ముందు పెట్టి ఒక వీడియో చేసి పెడదాము జనాల్లోకి అని పెట్టాను. ఇప్పుడు వచ్చి అక్కడ 15 సార్లు ఫోన్ చేసినా ఫోన్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. తీరా మోసం అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఇంటికాడే లేరా అంట. చూడు మరి అంటే ఏంటి అంత. పర్వాలేదులే ఏదో బయటకు వెళ్ళి ఉంటారు కానీ డెఫినెట్ గా ఎంత క్యాష్ కలెక్ట్ అయ్యింది అన్నది మటుకు నిజం. ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది. ఆ బాబుకి తొందరగా ఇంజక్షన్ పడిపోతుంది. ఎంత క్యాష్ వచ్చిందో రావాలి. అది కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగా క్యాష్ అనేది వచ్చిన తర్వాత ఉన్నదంటే అది వేరే బాబుకు ఉపయోగపడేలాగా ఉండాలి తప్పితే ఏ మధ్యవర్తికి ఎవ్వరికి కూడా చెందకూడదు. అది ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. నేను రీసెంట్ గా ఒక అక్క గోల్డ్ అమ్మేసి వీడియో చేసాను, చూసారా మీరు? చూసాను. నిజంగా నువ్వు నమ్మవని ఆవిడ నా ముందు పడి బాగా నాకు ఎంత అనిపించిందంటే ఏంటి కృష్ణబాబు గురించి అంతలా ఆలోచించి నన్ను నమ్మి ముందుకు వచ్చింది. ఆవిడ కూడా నాకు ఏమని చెప్పారు తెలుసా? అక్క మనీ నువ్వు పట్టుకెళ్ళి ఇస్తావన్న నమ్మకం నా మీద ఉంది కాబట్టి నేను నీ చేతిలో పెడుతున్నాను. నేను 3 సంవత్సరాల బాబుని నేను కోల్పోయాను. ఎంత బాగు చేద్దామన్నా సరే నాకు వీలైనంత వరకు ట్రై చేసి నేను బాబుని బతికించలేకపోయాను. మని నా బాబు లాంటి పరిస్థితి ఏ బాబుకి రాకూడదు అని చెప్పేసి అంటే నేను అది కూడా వీడియో తీసి పెట్టాను జనాలకి. నేను చేస్తుంది అంటే నా వరకు నేను కరెక్ట్ గా అని ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారని నాకు తెలియదు. అని నా వరకు నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా అనేది కూడా జనాలకు తెలియదు.
డెఫినెట్ గా. అందు గురించే నేను వీడియోలు తీసి పెట్టేవాడిని. ఓకే. సో ఇప్పుడు అది జరిగి ఇది జరిగింది. ఒక నిమిషం కంక్లూడ్ చేద్దాము. ఎవరికన్నా హెల్ప్ చేయాలనుకుంటే ఇంపాక్ట్ గురు ఇట్లా ప్లాట్ఫామ్ లో డైరెక్ట్ గా ఫోన్ పే లోనో లేకపోతే అలా చేయండి, కానీ ఈ ఎవరి చేతికి క్యాష్ అన్నది ఇవ్వకండి. ఎందుకంటే క్యాష్ ఇంత డబ్బులు చూస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎట్లా ఉంటారో తెలుసు కదా. సో ఇంత డబ్బులు చేతుల్లో చూస్తే అందరి మనస్తత్వాలు మారుతాయి. సో దయచేసి ఇప్పటి నుంచి ఏదన్నా పిల్లోడికి డైరెక్ట్ గా వెళ్ళే ప్లాట్ఫామ్ కి ఇవ్వండి, కానీ క్యాష్ మటుకు దయచేసి ఎవరు ఇవ్వకండి. ఎందుకంటే అది తీసుకుంటే అకౌంటబిలిటీ ఉండదు, కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఫ్రాడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందరికి లైవ్ చూసిన వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ. ముందుగా నువ్వు వచ్చి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు నీకు కూడా థ్యాంక్స్ మనీ. సరే నాకు కొద్దిగా అని ఇంకో మాట, నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు, నేను చూపించుకుందాం అనుకున్నాను. ఈ 2 days లో నేను కూడా చూపించుకుంటాను. నాకు బ్యాక్ అంతా నువ్వు నా అమ్మవని, నాకు ఇదంతా ఎంత నొప్పి అవుతుందంటే అది బయటికి చెప్పుకోవాలి, మనిషిని కనబడుతున్నాను చెప్పుకోలేకపోతున్నాను. నువ్వు నీ హెల్త్ చూసుకో జాగ్రత్తగా. ఈ లోపల అంత నిజాలన్నీ బయటకు వస్తాయని. సరేనా ఉంటాను నేను ఇంకా మాట్లాడి. అది మనీతోని. సో మీకేం అర్థమైందో ఇప్పుడు కొన్ని కామెంట్స్ కి నేను ఆన్సర్ చేద్దాం అనుకున్నాను. కొంతవరకు స్క్రిప్ట్ అంటే ఆ పిల్లోడికి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని కొంచెం మసాలా యాడ్ చేసి ఉంటారు. దాన్ని పెద్ద భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. కాంచనా గారు ఎవరండి? ఓకే, అదర్స్ అండ్ యువర్ ఫ్రెండ్ రిక్వెస్ట్. ఓకే, చిన్న ఫ్రాడ్ కాదు, పెద్ద ఫ్రాడ్ అది మనకు తెలుసు. కానీ ప్రస్తుతానికైతే నవీన్ యాడ్ చేయాలా, యాడ్ చేసేంత జోష్ లో లేడు. సో ఇప్పుడు మెల్లిగా అతను కూడా అకౌంటబిలిటీ తీసుకొని ఏ రోజు ఎంత వచ్చింది, ఎవరెవరు ఎంత క్యాష్ ఇచ్చారు అన్నది క్లియర్ గా లెక్కిస్తాడు అని కోరుకుందాం. అంతేనా? అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు. ఒకవేళ గనక పిల్లోడి డబ్బులు గనక చేతులు మారితే ఏం చేయాలో నాకు క్లియర్ గా తెలుసు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. జై హింద్, జై భారత్.